అందరికీ నమస్తే దోస్తులు. ఈ రోజు అయితే మనం ఎండు నెత్తలు యూజ్ చేయబోతున్నాం. ఏందో తెలుసా మీకు? ఏందో ఈ కామెంట్ చేయండి దోస్తులు. మా సైడ్ అయితే వీటిని నెత్తలు అంటారు, ఎండు పరకలు అంటారు. పరకలు అంటారులే కానీ అసలు యాక్చువల్ గా దీన్ని పరకలు అంటారు. ఈ ఎండబెట్టిన తర్వాత ఎండు నెత్తలు అని పిలుస్తున్నారు వీటిని. మాకు కూడా తెలీదు, మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నాం దీన్ని. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి దోస్తులు. ఇప్పుడైతే ఎండు నెత్తలను అయితే వేసుకోవాలి. దీంట్లో ఇలా మంచిగా వేయించుకోవాలి దోస్తులు. దీనికి ఉన్న స్మెల్ అంతా పోయేంత వరకు. ఇప్పుడు వేయించుకున్న ఎండు నెత్తలను అయితే ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే నూనె అయితే పోసుకోవాలి మన కూర కోసం. ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి దోస్తులు. దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దోస్తులు. ఉల్లిగడ్డలు అయితే ఎర్ర కాల్చుకోవాలి దోస్తులు. ఇంట్లో నూరి పెట్టుకున్న అల్లం ముద్దనైతే వేసుకున్నా ఎండు నెత్తల కూరకి. కలుపు గట్టిగా, కలుపుతానారా గట్టినే. చెప్పు. టమాటీలు అయితే వేసుకోవాలి దోస్తులు. ఇలా సన్నగా కోసుకున్నా వేసుకోవాలి టమాటీలు తొందరగా మగ్గడానికి ఉప్పు అయితే వేసుకోవాలి దోస్తులు, కొంచెం అంతా. దోస్తులు ఇప్పుడైతే మనం చెంచాన్నర కారం అయితే వేసుకోవాలి, చెంచా ఉప్పు, చిటికెడంతా పసుపు, ధనియాల పొడి అర చెంచా, గరం మసాలా అర చెంచా. కథం. దీన్ని అంతా మంచిగా మగ్గించుకోవాలి. అంతా నీట్గా మగ్గించుకోవాలి. ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి దోస్తులు, కొంచెం అంత మగ్గడానికి. ఇది మంచిగా ఉడికిద్ది, దగ్గరకు అయితే నీళ్ళు పోసుకుంటే. అయితే మనం మంచిగా ఏగింది. దీంట్లో ఎండి నెత్తలు వేసుకుందాం. ఆహా, వీటిని చూస్తుంటే ఇప్పుడే తినబుద్ధి అవుతుందంట సాయిగడికి. నేను చెప్పలేదు గాయస్ అలా అని. వెనక తినబుద్ధి అవుతుంది అనుకుంటా. ఆహా, ఎండి నెత్తలు ఫస్ట్ టైం వండుతాను. మంచి టెంప్టింగ్ వస్తుంది స్మెల్ అయితే దీంట్లో. ఏంగానే మంచిగా ఇలా మంచిగా కలుపుకోవాలి అసలు. ఎండు నెత్తలు ఇగురు దగ్గరకు వండుకోవాలి. నీళ్ళు చూసారా దోస్తులు, మన ఎండు నెత్తల కూర దగ్గరికి అయిపోయింది. ఇగురు ఇలానే ఈ వాటర్ అంతా మొత్తం పోయేంత వరకు ఉంచుకుంటే మన ఎండు నెత్తల ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఇక అదే వేరేం చేసిందా దోస్తులు. మన ఎండు నెత్తల ఇగురు అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం మసాలాను కొత్తిమీర ఏర్లు వేసుకొని దింపుకొని దంచుకోవడమే దోస్తులు. ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసుకొని ఇక దించుకొని దంచుకోవడమే. తెలుసు కదా మన డైలాగ్, దించుకొని దంచుకోవడమే. ఇక ఆహా, ఇది తింటంటే ఉంటది, మామూలుగా ఉండదు. చూస్తేనే నోరూరిపోతుంది. ఇక తిని చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం పదండి. బస్సులో చూడండి ఎలా ఉడికిందో ఎండు నెత్తల కూర, ఎండు నెత్తల ఇగురు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మీకు. ఫస్ట్ టైం ఎండు నెత్తల ఇగురు మామిడి తోటలో తింటానా. ఆహా, నిజంగా చెప్తానుగా, ఫస్ట్ టైం చేసినాం మేము ఎండు నెత్తల ఇగురు. కానీ అంత మంచిగా వచ్చిందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత మంచిగా వచ్చింది ఎండు నెత్తల ఇగురు. ఈ ముక్క 2-3 ముక్కలు నోట్లో తగులుతుంటే ఆ టేస్ట్ ఉంది చూడు. ఆహా,
కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది దోస్తులు. మొత్తగా ఒక 4-5 ముక్కలు పడుతున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేసినాం, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివి వెరైటీస్. మన ఛానల్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఎవరు ట్రై చేయని ఫుడ్ వెరైటీగా ఉండేది ఇలాంటివే ట్రై చేస్తాం, అది కూడా మన సబ్స్క్రైబర్స్ సజెషన్స్ మీద. సో ఇలాంటి వెరైటీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయడం ఎలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫుడ్ ఆఫ్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తినబోతుంటారు, వాళ్ళకి ఛానల్ని రిఫర్ చేయండి. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు. ఓకే, బాగా కుక్ అయింది, పీసులు కూడా మంచిగా ఫ్రై అయినాయి, అందుకే టేస్ట్ అదిరిపోయింది. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన కర్రీ ఏదో కామెంట్ చేయండి. మేము చేయడానికి మాకు చేతనైనంత దాంతో మేము చేయగలుగుతాం. మీరైతే కామెంట్ చేయండి మీకు ఇష్టం వచ్చిన కర్రీ. చలో బాయ్.